హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్. ఇవాళైతే థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుందండి. ఎంతో కళ్ళకు కలర్ఫుల్గా ఉండే స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. అదే కలర్ఫుల్ ఆకు పేనీల స్వీట్ అండి. ఈ స్వీట్ అయితే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే అంతే బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ స్వీట్ కోసం అయితే నేను 3 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. అంటే ఈ స్వీట్ గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా పిండి యూజ్ చేస్తున్నానండి. ఇంకా 3 కప్పుల మైదా పిండి నేను సపరేట్గా ఇట్లా డివైడ్ చేసుకున్నాను. అందులో ఫస్ట్ ఒక దాంట్లో అయితే చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. మరొక దాంట్లో చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఒకటైతే నార్మల్గా ఏ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోకుండా అలాగే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, వీడియోలో చూపించిన విధంగా అయితే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది పిండికి. అంటే మీకు ఒకటే ప్లేట్లో ఇట్లా కలుపుకోవడానికి రాకుంటే సపరేట్ ప్లేట్లో అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెమే చేద్దాం స్వీట్ అన్నట్టు పిండి తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. ఇంకా మీరు ఎక్కువ కావాలనుకుంటే ఒక మెజర్మెంటు పెద్ద బౌల్ అట్లా తీసుకొని దాంతో ఎక్కువ పిండి తీసుకొని అయినా చేసుకోవచ్చు. అంటే నేను చెప్పిన కొలతలతో మీరు ఎక్కువ మెజర్మెంట్తో తీసుకొని చేసుకోవచ్చు ఈ స్వీట్. ఇంకా నేను 3 కప్స్కి అయితే 1 కప్పు షుగర్ తీసుకొని దాన్నైతే మిక్సీలో వేసుకొని ఈ విధంగా అయితే పౌడర్ చేసుకున్నాను. ఇంక ఈ పౌడర్ చేసుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, ఆ చపాతీ పిండినైతే ఇంకా 3 బాల్స్ చేసుకొని మనము చపాతీలు ఎలాగ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇక్కడ వైట్ కలర్ చపాతీ పిండిని అయితే తీసుకున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేయండి వైట్ కలర్ అంటే. ఇంకా అవి 3 బాల్స్ చేసుకున్నాను చపాతీ చేయడానికి. ఇంకా నెక్స్ట్ ఆరెంజ్ కలర్వి తీసుకొని వాటిని కూడా అదే విధంగా 3 బాల్స్గా డివైడ్ చేసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ కలర్వి తీసుకొని వాటిని సేమ్ అదే విధంగా 3 బాల్స్గా డివైడ్ చేసుకున్నాను. అంటే నాకు ఇప్పుడు నేను చేసిన పిండికి ఒక్కొక్క కప్పు పిండికి నాకు 3 కలర్ బాల్స్ అయితే వచ్చినాయి ఈ విధంగా. నెక్స్ట్ మనం ఈ పిండి ముద్దలను అయితే పక్కకు పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొని మనం చపాతీ ఎలాగ చేస్తామో అట్లా పొడి పిండిని చల్లుతూ సేమ్ చపాతీలాగే చేయాలండి. అంటే చాలా సన్నగా చేసుకోవాలి, చపాతీలాగా పల్చగా చేసుకుంటేనే స్వీట్ అనేది లేయర్గా చాలా బాగా వస్తుంది. వీలైనంత వరకు పల్చగా చేసుకోండి చపాతీ అనేది. నేను ఈ విధంగా అయితే ఇంకా ఫస్ట్ గ్రీన్ కలర్ది చేసుకున్నాను. ఇంకా అన్నీ అదే విధంగా చేసుకోవాలండి, గ్రీన్ వైట్ ఆరెంజ్ అనేది. అంటే నేను ఇది లెంతీగా ఎక్కువైతుంది వీడియో అనేసి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించాను. 3 కలర్స్ 3 బాల్స్ అయితే నేను ఈ విధంగా అయితే 9 చపాతీలను అయితే చేసుకున్నాను పల్చగా. ఇలా చేసుకున్న చపాతీలను అయితే ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఆరెంజ్ కలర్ది చపాతీ అయితే తీసుకున్నాను. దానిపైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇంకా మైదా పిండి పొడిది మనం ఈ విధంగా చల్లుకోవాలండి. లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చల్లుకున్న తర్వాత నెక్స్ట్ దానిపైన మరొక ఆరెంజ్ కలర్ చపాతీని అదే విధంగా వేసి సేమ్ ఇందాక ఎట్లా చేసామో అదే ప్రాసెస్లో ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి మరీ ఒకసారి పొడి పిండిని చల్లుతూ మరొక ఆరెంజ్ చపాతీ వేయాలండి. అంటే ఇవన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. నేనైతే 9 చపాతీలు చేసుకున్నాను కదా అండి, 3 కలర్స్. నేను 9 చపాతీలు ఒకదానిపైన ఒకటి వేసి 9 అట్లాగే పెట్టేశాను. 9 కాకుండా మనము 2 చొప్పున 6 కానీ 5 కానీ అట్లయినా పెట్టుకోవచ్చండి. అంటే నేను ఇంకా ఎక్కువ లేయర్స్ వస్తాయి, ఇంకా 9 అయినాయి కాబట్టి అన్నీ ఒకటేసారి చేసేద్దామని ఇట్లా చేశాను. ఇట్లా చేయడం వల్ల మనం తింటుంటే లేయర్గా బాగా వస్తుంది. అట్లా అని నేను ఇంకా అన్నీ పెట్టేశాను ఒకేసారి. ఇంకా అది మీ ఆప్షన్. ఇంకా 5 పెట్టాలా 6 పెట్టుకోవాలా చపాతీలు ఒకదానిపైన ఒకటి అనేది మీ ఇష్టం. అట్లా 6 పెట్టాలి 9 పెట్టాలని ఏం లేదు. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, ఎన్ని కావాల్సితే అన్ని. అంటే ఈ స్వీట్ రెసిపీ ఇలాగే కలర్ఫుల్గా చేయాలని ఏం లేదండి. నార్మల్గా పిండితోటి చేయొచ్చు. అంటే ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోకుండా అట్లాగైనా చేసుకోవచ్చు, అట్లయినా బాగుంటుంది. కాకపోతే అట్లా నార్మల్గా చేసి ఎవరు చూడట్లేదని నేనే కలర్ఫుల్గా ఉంటుందని ఇట్లాగైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీకు అట్లా ఇష్టం లేదు, మాకు ఇదే కలర్ రావాలి న్యాచురల్గా కావాలి అనుకునే వాళ్ళైతే దీంట్లో కొంచెం క్యారెట్ జ్యూస్ కలిపితే అది ఆరెంజ్ కలర్ వస్తుందండి. గ్రీన్ కలర్ కోసం కొంచెం పాలకూర ఉడికించి అది పేస్ట్ చేసి ఈ పిండిలో కలిపితే మీకు గ్రీన్ కలర్ అనేది వస్తుంది. ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఇందాక ఇట్లా ఒకదానిపైన ఒకటి వేసుకున్న చపాతీని మనం గట్టిగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని కార్నర్స్ కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. అంటే ఇట్లా అతికినట్టు ఊడిపోకుండా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనమైతే చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే వీడియోలో చూపించిన విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకోండి. నేను ఇంకా ఎక్కువ పిండి ముద్దలు పెట్టి ఎక్కువ చపాతీలు వేసాను కాబట్టి మరీ లావు అవుతుందని సన్నగా కట్ చేసుకున్నాను. మీరైతే తక్కువ చపాతీలు పెడితే మాత్రం కొంచెం లావుగా కట్ చేసుకోండి, ఏం కాదు.
నేను సన్నం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ పక్కకొక ప్లేట్‌లో పెట్టుకొని, ఒక్కొక్క పీస్ తీసుకొని అంటే ఒక్కొక్క ముద్ద తీసుకొని మళ్ళా వాటిని పొడి పిండి చల్లుతూ వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరిలాగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరీ అంత పల్చగా చేసుకోకండి. కొంచెం నార్మల్‌గా మనం పూరి ఎట్లా చేస్తామో ఆ విధంగా అయితే చేసుకోండి. నేను మిగిలిన అన్నీ ఇదే విధంగా అయితే పూరీలాగా అయితే ప్రెస్ చేసుకుంటున్నాను. ఇవి చేయడం అయితే చాలా ఈజీగా అండి. ఇవి చేస్తుంటేనే కలర్‌ఫుల్‌గా బాగా అనిపించింది. అంటే నేను ఈ కలర్ కాంబినేషన్‌లో బావుంటుంది గ్రీన్, ఆరెంజ్, వైట్ అని నేను ఈ విధంగా 3 కలర్స్ అయితే ఏసుకున్నాను. అట్లా చేసుకున్న తర్వాత నేను ఇందాకే అవి చేస్తూ పొయ్యి పైన ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం సేమ్ పూరీలు ఎలాగ కాల్చుకుంటామో అట్లా 2 సైడ్స్ అదే విధంగా అయితే పూరీల మాదిరిగా అయితే ఆయిల్‌లో 2 సైడ్స్ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఇది కొంచెం ఎక్కువ సేపు ఫ్రై చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది. అలా అని మాడనివ్వకండి, కొంచెం చూసి. నెక్స్ట్ ఇంకా దాంట్లోనే మనము అది ఆయిల్‌లోకి తీయంగానే హీట్ పైన ఉండంగానే దాంట్లోనే ఇందాక చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ అయితే 2 సైడ్స్ అయితే చల్లుకోవాలి. ఇంకా అంతే అండి ఈ స్వీటు. నెక్స్ట్ ఇంకా మిగిలిన పూరీలు అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన పూరీలు ఇదే విధంగా ఇట్లా ఫ్రై చేసుకొని ఆయిల్ హీట్ ఉన్నప్పుడే షుగర్ చల్లుకోవాలండి. మెయిన్ కొంచెం చల్లగా అయితే షుగర్ పౌడర్ అనేది ఈ పూరీలకు పట్టుకోదు. అందుకే ఆయిల్లోకి తీయంగానే హీట్‌గా ఉన్నప్పుడు ఈ షుగర్ పౌడర్ చల్లుకోవాలి. ఈ పూరీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో. టేస్ట్ సూపర్‌గా ఉంటాయి. ఈ విధంగా చేసిన పూరీలను అయితే ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి.